ఎన్ని ఫైర్ ఇంజన్లు పెట్టినా ఆరేలా లేవు జగిత్యాల కాంగ్రెస్ లో రేగుతున్న మంటలు. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, సీనియర్ నేత తాటిపత్తి జీవన్ రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు మంటలకు ఆజ్యం పోస్తోంది. నిధుల కేటాయింపు, స్థానిక సంస్థల్లో పార్టీ బీఫామ్ల విషయంలో రెండు వర్గాలు కత్తులు దూసుకుంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల ముందు జగిత్యాల కాంగ్రెస్ లో విభేదాలు మరింత ముదరడం అధికార పార్టీని ఆత్మరక్షణలో పడేస్తోంది. ఆయనేమో సీనియర్ సెన్సియర్, ఈయనేమో 2 సార్లు గెలిచి అధికార పార్టీలోకి వచ్చిన పొలిటికల్ పల్స్ పట్టిన డాక్టర్. అందుకే ఒకే వరలో 2 కత్తులున్నట్టే ఉంది జగిత్యాల కాంగ్రెస్ రాజకీయం. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, సీనియర్ లీడర్ తాటిపర్తి జీవన్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. 2024 జూన్లో కాంగ్రెస్ లో సంజయ్ చేరినప్పటి నుంచే మొదలైంది వివాదం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరికను వ్యతిరేకించిన జీవన్ రెడ్డి, లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి iNews ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తాననే దాకా వెళ్లారు. దీంతో స్వయంగా కేంద్ర నాయకత్వం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. రాష్ట్ర నాయకత్వం ఎంతగా సర్ది చెప్పినా సర్దుకుపోయేదే లేదంటున్నారు జగిత్యాల నేతలు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో 2 వర్గాల మధ్య చెలరేగిన తాజా ఘర్షణ నియోజకవర్గంలో కాంగ్రెస్ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపేలా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలలో టికెట్ల విషయంలో తుది నిర్ణయం ఎవరిదనే దానిపై జగిత్యాల నేతల మధ్య జగడం మొదలైంది. కొంతకాలంగా నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని జీవన్ రెడ్డి వర్గం పెద్దగా వ్యతిరేకించకపోయినా బీఫామ్ల విషయంలో మాత్రం రాజీ పడేదే లేదంటోంది. ఈ వివాదం మరింత ముదరడానికి జగిత్యాల జిల్లాలో 2 మార్కెట్ కమిటీల పాలక వర్గాల నియామకాలు ఆలస్యం కావడం కూడా ఓ కారణం. స్థానిక సంస్థల్లోని కీలక పదవులన్నీ దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడిన తన వర్గానికే దక్కాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అది కుదిరే పని కాదని అగ్రనాయకత్వం కూడా గట్టిగా చెప్పలేకపోతోంది. 40 ఏళ్లు రాజకీయ అనుభవం ఉన్న జీవన్ రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ కి విధేయుడైన నాయకుడిగా ఉన్నారు. అందుకే ఎంత అసంతృప్తి ఉన్నా పార్టీలోనే ఉంటూ తన మాట నెగ్గించుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ల విషయంలో జగిత్యాల నేతల మధ్య సయోధ్య కుదర్చడానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం 50-50 ఫార్ములాని సూచించినట్టు సమాచారం. అయితే జీవన్ రెడ్డి ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించినట్టు చెబుతున్నారు. రాష్ట్ర నాయకత్వం ముందు ఆయన తన వాదనను బలంగా వినిపిస్తున్నారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలనలో ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా పోరాడిన తన వర్గమే అసలు సిసలు కాంగ్రెస్ సైనికులంటున్నారాయన. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలలో టికెట్లు, పార్టీ పదవులన్నీ వారికే దక్కాలని పంతం పట్టారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి, ముఖ్యంగా గతంలో బీఆర్ఎస్ లో ఉండి పార్టీని విమర్శించిన వారికి ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇవ్వడాన్ని జీవన్ రెడ్డి వర్గం జీర్ణించుకోలేకపోతోంది. సంజయ్ కుమార్ కు పార్టీ మితిమీరిన ప్రాధాన్యం ఇస్తోందని జీవన్ రెడ్డి అసహనంతో ఉన్నారు. తాజాగా రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమక్షంలోనే జీవన్ రెడ్డి తన ఆవేదన వ్యక్తం చేయడం జగిత్యాల కాంగ్రెస్ లోని అంతర్గత విభేదాలను మరింత బహిర్గతం చేసింది. ఇద్దరి మధ్య సయోధ్యకు రాజీ పడడానికి జీవన్ రెడ్డి సిద్ధంగా లేరని స్పష్టమైంది. ఇటీవల మంత్రి శ్రీధర్ బాబు కూడా జీవన్ రెడ్డిని కలిసి వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నాలు చేశారు. మరోవైపు జగిత్యాల నేతల వివాదం ఢిల్లీ దాకా చేరి హైకమాండ్ పరిశీలనలో ఉంది. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికే కాంగ్రెస్ లో చేరానంటున్న డాక్టర్ సంజయ్ పార్టీ అంతర్గత విషయాల కంటే అభివృద్ధిపైనే దృష్టి పెట్టారంటున్నారు. అయితే జీవన్ రెడ్డి వర్గం మాత్రం సంజయ్ని నమ్మడం లేదు. పార్టీలో స్థానికంగా ఆధిపత్యానికి ప్రయత్నిస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికలతో తన వర్గాన్ని బలోపేతం చేసుకోవాలని చూస్తున్నారని జీవన్ రెడ్డి వర్గం అనుమానిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జగిత్యాల కాంగ్రెస్ లో వర్గపోరు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఇది ఇలాగే కొనసాగితే ఎన్నికల్లో కూడా పార్టీ రెండుగా చీలే ప్రమాదం ఉందని ఆందోళన పడుతోంది. భవిష్యత్తులో అసెంబ్లీ ఎన్నికల్లో డాక్టర్ సంజయ్ కు టికెట్ ఇస్తే
జీవన్ రెడ్డి వర్గం సహకారం ఉండకపోవచ్చు అంటున్నారు. ఈ విభేదాలు ఇలాగే కొనసాగితే సంస్థాగతంగా బలహీనపడి స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంటున్నారు. మరి పార్టీ నాయకత్వం జీవన్ రెడ్డి సీనియారిటీకి విలువ ఇస్తుందా, పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేకే పెద్దపీట వేస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ హైకమాండ్ సంజయ్ వర్గానికి ప్రాధాన్యమిస్తే జీవన్ రెడ్డి వర్గం తీవ్ర అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంది. సీనియర్ నేతకి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఎమ్మెల్యే సంజయ్ నిరుత్సాహానికి గురయ్యే ప్రమాదం ఉంది. దీంతో ఇద్దరినీ ఒప్పించేలా, అందరినీ మెప్పించేలా అధిష్టానం ఎలా ముందుకు వెళుతుందనేదే కీలకం కాబోతోంది.